ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఒకానొక పట్టణంలో ఒక పేద విధవరాలు ఉందండి. తనకి మరొకరితో వ్యాజ్యం కలిగినప్పుడు ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతిని ఆశ్రయించింది. ఆ పేద విధవరాలు ప్రతి దినము ఆ న్యాయాధిపతి దగ్గరకు వచ్చి, అయ్యా, నాకును నా ప్రతివాదికిని మధ్య ఉన్న గొడవ తీర్చరా, మాకు న్యాయం చెప్పరా, రెండయ్యా అని పదే పదే బ్రతిమిలాడుతూ ఉందంటండి. ప్రతి దినము అతడు పట్టించుకోకపోయినా, విసిగించుకుంటున్నా, కసురుతా ఉన్నా, ఏ మాత్రం లెక్క చేయకపోతున్నా ఆ విధవరాలు మాత్రం ప్రతి దినము అడుగడుగున ఆ యొక్క న్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరకు వచ్చి న్యాయము తీర్చవా అయ్యా అని బ్రతిమలాడుతానే ఉందంటండి. అలాగా ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, కొంతకాలము అని చెప్పి అక్కడ తెలియపడుతోంది. కొంతకాలం అతడు ఒప్పుకోవటానికి కూడా తన మనసు అంగీకరించలేదండి. అలాంటి ఒక భయంకరంగా దేవుడంటేను మనుషులంటేను లక్ష్యం లేకుండా ఆ న్యాయాధిపతి వ్యవహరిస్తూ ఉంటే ఈ విధవరాలు మాత్రం విసుగు చెందకుండా ప్రతిరోజు ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చవా, నాకు సహాయం చేయవా, అయ్యా, నాకు సహాయం చెయ్యయ్యా అని పదే పదే అడుగుతూ అతన్ని తొందర చేస్తూ ఉందంట. అయితే ఆ న్యాయాధిపతి అనుకుంటున్నాడంట, ఈ విధవరాలు ఇంత నమ్మకంగా ప్రతి దినము నా దగ్గరకు వచ్చి అడుగుతుంది, సరేలే ఒకసారి వెళ్ళి ఆవిడకి ఏం కావాలో నేను చూస్తే బాగుంటుంది కదా అని తన హృదయంలో అనుకున్నాడంట. గమనించారా? ఈ లోకంలో ఉన్న ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతే ఆ విధముగా ఉంటే ప్రతి దినము దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి, అయ్యా, నా జీవితంలో జరుగుతున్న అన్యాయములకు న్యాయం తీర్చవా, నా జీవితంలో రేగుతున్న అల్లజడులకు నెమ్మది కలిగించవా, నాకు శాంతిని దయచేయవా అని ప్రతి దినము నువ్వు పడుతున్న బాధను బట్టి, వేదనను బట్టి ఆయన్ని బ్రతిమలాడుకుంటున్నావే. నిన్ను దాటిపోతాడా నా దేవుడు? లేదు కదా. అన్యాయస్తుడైన న్యాయాధిపతే అంతలా ఆలోచిస్తే మన దేవుడు నమ్మకస్తుడైన దేవుడు, నీతి న్యాయములను నడిపించగలిగిన దేవుడు, కృపా సత్యములు ఆయనకు సమాధానవర్తులుగా ఉండగా అలాంటి గొప్ప దేవుడు నిన్ను దాటి వెళ్ళిపోతాడా? లేదు కదా. అందుకే లూకాసు వార్తలో ఏమని రాస్తున్నారో తెలుసా? 18వ అధ్యాయము, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానాన్ని చెప్పారు. ఈ ఉపమానము ద్వారా నీకు నాకు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు ప్రతి మాటను వింటున్నాడు. ఆయన నమ్మకస్తుడైన దేవుడు కనుక ప్రతి దినము ఆ పేద విధవరాలు ఏ రీతినైతే విసుగు చెందకుండా ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి తొందర పెడతా ఉందో, నువ్వు కూడా ప్రతి దినము విసుగు చెందకుండా, ఈ కార్యం ఈరోజు జరగలేదే అని విసుగుబడి పక్కకు వెళ్ళిపోకుండా ప్రతి దినము న్యాయాధిపతి అయిన దేవుని పాదాలు పట్టుకొని గనక నువ్వు ప్రార్థిస్తే నీ జీవితంలో అసాధ్యమైనవి దేవుడు సాధ్యపరుస్తారు. నీకు దేవుడు న్యాయం చేస్తాను అని ఈ మాట ద్వారా సెలవిస్తున్నారు. కాబట్టి విసుగు చెందగా ప్రార్థన చేస్తావు కదా. ప్రైజ్ లార్డ్. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇలాంటి వీడియోలు మరిన్ని వినాలి అని ఆశపడితే ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.